కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14 నుంచి 18 వచనాల వరకు చదువుకొని దేవుని యొక్క నామాన్ని కనపడతాం. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు బెలియాలో ఏమి సంబంధము, అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది, దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందినక, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము, అందుకు దేవుడిలాగు సెలవిచ్చుచున్నాడు. చెబుదాం అందరం ఈ మాట నాతో పాటు చెప్దాం అందరం. మనము చెబుదాం అందరం. మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాం. ఆమేన్. హల్లెలూయా. కొడుచిన మీ అందరికీ ప్రభు పేరట నిండు వందనాలు తెలియజేస్తున్నాను. పక్క వారికి కూడా చెప్పండి, ఒకసారి షేకండి, చెప్పండి ప్రైజ్ రాడని. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క మధ్యాహ్న కాల వేళ దేవుడు మనతో మాట్లాడుతున్న మాటను మనం వింటూ మనం ముందుకు సాగుతాం. ఇక్కడ గమనిస్తుంటే మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాం. హల్లెలూయా. వీఆర్ టెంపుల్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. మనం అందరం కూడా దేవుని యొక్క ఆలయమై ఉన్నాం. ఇక్కడ ఈ కొరింథీ సంఘంలో అపోస్తులైన పౌలు గారు ఆత్మ ప్రేరణతో, పరిశుద్ధాత్మ ప్రేరణతో ఇక్కడ పౌలు గారు ఈ మాటను రాస్తూ ఉన్నాడు. ఈ కొరింథీ సంఘంలో అనేకమైన ప్రశ్నలు ఉన్నాయి. అమ్మ శ్రద్ధకు మీరు వింటే మీకు అప్పుడు అర్థమవుతుంది. మీ మనసు ఎక్కడెక్కడో పెట్టింది అనుకోండి, అది ఎంత చెప్పినా అర్థం కాదు. దయచేసి నా వైపు చూస్తూ ఈ మాటలు వినండి. ఇక్కడ ఈ కొరింథీ సంఘంలో అనేకమైన ప్రశ్నలు ఉన్నాయి. అది తినొచ్చా, ఇది తినవచ్చా, అది చేయొచ్చా, అది చేయరాదా, అక్కడ పోవచ్చా, ఇక్కడ పోరాదా, ఏం చేయాలి, ఎట్లా చేయాలి, అన్నీ కూడా ప్రశ్నలు ఈ యొక్క కొరింథీ సంఘంలో ఉన్నాయి. అయితే ఈ వచనాలు మనం గమనిస్తుంటే అపోస్తులైన పౌలు గారు పరిశుద్ధాత్మ ప్రేరణతో ఈ మాటలను వారితో వివరిస్తున్నాడు. ఈ మాటను మనం గమనిస్తుంటే వీఆర్ టెంపుల్ ఆఫ్ గాడ్ అనే విషయంతో ఆయన మాట్లాడుతున్నాడు. మనము దేవుని యొక్క ఆలయమై ఉన్నాం. ఆలయము దేనికే అంటామంటే దీన్ని చూసి మనం ఆలయం అంటూ ఉంటాం. ఈరోజు మనం అందరం కూడా దేవుని ఆలయంలో ఉన్నామంటూ ఉంటాం. కానీ దేవుడు అంటున్న మాట ఏంటంటే నీ హృదయమే దేవుని యొక్క ఆలయాన్ని అని చెప్తున్నాడు. అందుకున్నాడు వీఆర్ టెంపుల్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. మనందరం కూడా దేవుని యొక్క ఆలయమై ఉన్నాం. చాలాసార్లు అనుకుంటాం, చక్కని బంగ్లాను చూసి, లేకుంటే చక్కని ఆకారాన్ని చూసి, ఈ యొక్క మందిరాన్ని చూసి ఇది ఒక ఆలయం అంటుంటాం. కానీ దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే నీ హృదయమే దేవుని యొక్క ఆలయము. హల్లెలూయా. ఇక్కడ చక్కగా మనం వింటాం. ఇక్కడ గమనిస్తుంటే మీరు అవిసులతో జోడుగా ఉండకుడి. హల్లెలూయా. ఈ మాటను చక్కగా మనం వినాలి. ఎవరితో ఉండాలి, ఎవరితో ఉండదట? అవిశ్వాసులతో మీరు జోడుగా ఉండకూడదు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎందుకు జోడుగా ఉండదు? మొదటి కీర్తన భాగంలో కూడా అనేకమైన మాటలు విన్నాం. దుష్టుల ఆలోచన చెప్పున నడవక అనే ఒక మాటను విన్నాం. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే అవిశ్వాసులతో జోడుగా ఉండడం ఆయనకి ఇష్టం లేదు. ఈ కొరింథీ సంఘంలో అనేకమైన ప్రశ్నలు ఉన్నాయి. ఈ అనేకమైన ప్రశ్నలను దాన్ని అపోస్తులైన పౌలు గారు ఎలా వివరించాలో అని చెబుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు తనను ప్రేరేపించి ఈ మాటలను తనతో రాయించాడు. ఇదేమంటున్నాడంటే అవిశ్వాసంతో మీరు ఎలా జోడుగా ఉంటారు, అవిశ్వాసులతో ఎలా మీరు కలిసి ఉంటారు, అవిశ్వాసులతో ఎలా మీరు కలిసి ఉంటారు అనే విషయాలను గమనిస్తుంటే పాత నిబంధనలో ఒక వ్యక్తిని మనం చూస్తుంటాం. అబ్రహాము, అదేవిధంగా లోతు యొక్క జీవితాన్ని మనం గమనిస్తుంటే అబ్రహాము ఉన్నాడు, లోతు ఉన్నాడు. అబ్రహాము చక్కగిందండి. అబ్రహాము ఏం చేస్తున్నాడంటే దేశమును విడిచి ఆయన వేరే ప్రాంతానికి వెళ్తున్నాడు. ఈ మాటలు విన్న తర్వాత లోతు కూడా తన దగ్గరికి వచ్చాడు. ఏమని వచ్చాడంటే ఎక్కడికో వెళ్తున్నారట కదా, ఏదో ప్రాంతానికి వెళ్తున్నారట కదా, నేను కూడా మీతో వస్తాను అని లోతు అబ్రహాముతో చెప్తున్నాడు. అప్పుడు అబ్రహాము చెప్తున్న మాట, సరే నేను ఒక ప్రాంతానికి వెళ్తున్నా, నాతో పాటు రానప్పుడు తను అబ్రహాము, తన భార్య, అదేవిధంగా లోతు, తన యొక్క పిల్లలు, తన భార్య అందరూ కూడా వారు ప్రయాణం చేస్తూ వారు వెళ్తున్నారు.
ఈ ప్రయాణం చేస్తుంటప్పుడు చూడండి, లోతు అబ్రహాముతో 15 కిలోమీటర్లు వెళ్ళాడు. ఎన్ని కిలోమీటర్లు? 15. మామూలు విషయం కాదు. ఎన్ని కిలోమీటర్లు? 1500 కిలోమీటర్లు, 100 మైళ్ళు అనగా 1500 కిలోమీటర్లు ఆయన ప్రయాణం చేశాడు. ఈ ప్రయాణం అలసిపోవచ్చు, సొమ్మసిల్లవచ్చు, ఆకలి, దాహము, ధూప ఇవన్నీ కూడా వారు అక్కడక్కడ వెళ్ళి వారు ప్రయాణం చేయవచ్చు. కానీ ఈ మాటను గమనిస్తూ ఉంటే ఎప్పుడైతే 1500 కిలోమీటర్లు వారు ప్రయాణం చేశాడో ఒక గొడవ అక్కడ ప్రారంభమైంది. ఇక్కడ వినండమ్మా, గొడవ ఏం ప్రారంభమైందంటే అబ్రహాము యొక్క గొర్రెల్లో మందను కాస్తున్న గొర్రెల కాపరులు, అదేవిధంగా లోతు యొక్క మందను కాస్తున్న గొర్రెల కాపరు మధ్య ఒక గొడవ అయింది. ఈ గొడవను జరుగుతున్నప్పుడు దాన్ని చూసి అబ్రహాము ఏమంటున్నాడంటే, లోతుతో అంటున్నవాదంటే, నువ్వు నాతో పాటు ఇక రాకు అని చెప్పాడు. అప్పుడు ఈ సమయం అందు లోతు ఒక మాట అనాలి. ఏమని మాట అడగాలి? అన్నా ఏమడగాలి? అన్న ఏమైనా అంది, వారు గొడవ పెట్టుకున్నారు, మనం గొడవ పెట్టుకున్నామా? వాళ్ళు గొడవ పెట్టుకున్నారు, మనదేముంది అని అనొచ్చు. కానీ ఆయన ఏమంటున్నాడంటే, ఆయన ఆ ప్రదేశం అంతా చూస్తున్నాడట. ప్రదేశం అంతా చూస్తున్నప్పుడు అక్కడ ఒక ప్రాంతాన్ని ఆయన ఎన్నుకున్నాడు. ఏ ప్రాంతం అంటే సొదొమ గొమొర్రా ప్రాంతాన్ని ఎన్నుకున్నాడు. హల్లెలూయా చెప్తాం అందరం, హల్లెలూయా. ఈ వ్యక్తి చేసినట్టే లోతు సొదొమ గొమొర్రా ప్రాంతాన్ని ఎన్నుకున్నాడు. ఆ ప్రాంతం ఎలా ఉందంటే పచ్చిగా ఉంది. ఆ ప్రాంతాన్ని ఆయన కళ్ళెత్తి చూస్తున్నప్పుడు, ఆ ప్రాంతాన్ని ఆయన చూస్తున్నప్పుడు ఆ ప్రాంతం అంతా కూడా పచ్చదనంతో కనిపిస్తున్నప్పుడు వెంటనే ఇక్కడ గమనిస్తూ ఉంటే, చక్కగా మనం గమనిస్తూ ఉంటే, ఈ మాటలు మనం చూస్తూ ఉంటే అది గమనిస్తుంటే ఏమంటున్నారంటే, దాన్ని ఎప్పుడైతే ఆయన చూశాడో ఆకర్షితుడిగా అయ్యాడట. హల్లెలూయా. అందుకోసం అంటారు కొంతసార్లు మొదటి చూపులోని పడిపోయా అంటాం కొన్నిసార్లు. హల్లెలూయా అంటారు కొంతమంది, మొదటి చూపులో నేను ఆమెతో పడిపోయా, మొదటి చూపులోనే ఇతరికి నేను పడిపోయా. ఈయన కూడా మొదటి చూపులోనే ఏమి చూసాడో పచ్చదనం చూసి పడిపోయాడు. మొదటి చూపులోనే అబ్బా అక్కడ చాలా బాగుంది, అక్కడ చక్కని పచ్చదనం ఉంది, అక్కడ నేను ఉండవచ్చు, అక్కడ నేను గడపవచ్చు, నా పశువులకు మంద అక్కడ ఉంటుంది అని ఆయన సంతోషపడుతున్నా అంటే సొదొమ గొమొర్రా ప్రాంతాన్ని ఆయన ఎన్నుకున్నాడు. దేవుని సంగమా, ఈరోజు కూడా చాలాసార్లు మనం చేస్తున్న ఆలోచన అంటే చూస్తే బాగానే కనిపిస్తారు, కానీ దాని దగ్గర వెళ్తేనే దానికి మనం అర్థమవుతూ ఉంటాం. కొన్నిసార్లు మనం అనుకుంటాం, కొన్నిసార్లు మనం చూస్తూ ఉంటాం, అబ్బా ఆ వ్యక్తి చాలా మంచివాడు అనిపిస్తుంది అనుకుంటాం. కానీ ఆ వ్యక్తితో సహవాసం చేస్తున్నప్పుడే ఆ యొక్క వ్యక్తి యొక్క స్వభావం అనేది బయటపడుతుంటుంది. ఈరోజు ఇక్కడ ఉంటున్న మనం అందరితో కూడా చెబుతున్న మాట ఏంటంటే, లోతు ఏమి ఎన్నుకున్నాడట? సొదొమ గొమొర్రా ప్రాంతాన్ని ఎన్నుకున్నాడు. అక్కడ గమనిస్తుంటే మొత్తం కూడా పచ్చదనం ఉంది. అలా బయలుదేరాడు. చూడండి ఆయన ఎక్కడ వెళ్ళాడట? బయలుదేరి ఆ సొదొమ గొమొర్రా ప్రాంతములోకి అడుగు పెట్టలేదు, కానీ గౌని దగ్గర ఉన్నాడట. హల్లెలూయా. ఎక్కడ ఉన్నాడట? ఆయన గౌని బయట ఉన్నాడట. చూడండి ఒకసారి, కొన్ని గ్రామాల్లో మనం గమనిస్తూ ఉంటే గేట్లు ఉంటాయి. ఏ రోజు మన దగ్గర ఒక గంగస్థాన్ ఒక బోర్డు ఉంది, కేసీఆర్ ఒక బోర్డు ఉంది. అంటే అందులో ప్రవేశించిన కేసీఆర్లోకి ప్రవేశించినాం. లేకుంటే నిజామాబాద్కి ఎంట్రినప్పుడు నిజామాబాద్ గమనిస్తాం, నిజామాబాద్లో వెళ్తేనే మనం గమనిస్తాం. ఈయన కూడా ఇక సొదొమ గొమొర్రా ప్రాంతంలోకి ఆయన వెళ్ళలే. ఆయన ఎక్కడ ఉన్నాడు? బయట ఉన్నాడు. ఆయన బయట ఒక డేరా వేసుకున్నాడు. ఏనండమ్మా, బయట ఆయన డేరాని వేసుకొని నివాసం చేస్తున్నాడు. వేస్తున్నట ఆ సొదొమ గొమొర్రా ప్రజలందరినీ కూడా చూస్తున్నాడు. హల్లెలూయా. వాళ్ళు ఎలాంటి వారు ఏం చేస్తారు అని అన్నీ కూడా ఆయన చూస్తున్నాడు. ఈరోజు కూడా ఎంతోమంది ట్రాన్స్ఫర్ అయినప్పుడు, ఈ ప్రాంతం నుంచి ఆ ప్రాంతం ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఏం చేస్తామంటే, కొన్నిసార్లు వ్యక్తిగతంగా మనం ఒంటరిగా వెళ్ళిపోతాం, చూసి వెళ్ళిపోతాం. పిల్లలు కొండబోరు, ఏమో భార్యను కొండబోరు, వారే వెళ్ళిపోయి నేను చూసి వస్తా అంటాం. అక్కడ వాతావరణం ఎలా ఉంది, ఆ నీళ్ళు ఎలా ఉన్నాయి, అక్కడ మనుషులు ఎలా ఉన్నారు, ప్రజలు ఎలా ఉన్నారు అని కూడా చూసి మొదటిగా మనం చూసి వెళ్ళి వస్తూ ఉంటాం. ఇక్కడ కూడా ఈ లోతు ఏం చేస్తున్నాడంటే, ఈ సొదొమ గొమొర్రా ప్రాంతము బయట గౌని బయట ఉండి ప్రజలందరినీ చూస్తున్నాడట. ప్రజల యొక్క ఆలోచనలన్నింటినీ కూడా చూస్తున్నాడు. అక్కడ గమనిస్తుంటే ప్రజల బైబిల్ రాయబడింది, సొదొమ గొమొర్రా ప్రజలు ఎలాంటి వారంటే మనుషులు బహుపాపులని రాయబడింది బైబిల్లో. ఏంటమ్మా, ఎలా ఉన్నారట? పాపులు కారు, వారు బహుపాపులని రాయబడింది బైబిల్లో. సొదొమ గొమొర్రా మనుషులు, సొదొమ గొమొర్రా ప్రజలందరూ కూడా ఎలా ఉన్నారంటే వారు బహుపాపులుగా ఉన్నారు. పాపులు కాదు, వారు బహుపాపులుగా ఉన్నారు. ఇవన్నీ కూడా ఆయన చూస్తున్నాడు. ఇవన్నీ కూడా ఆయన చూస్తున్నప్పుడు ఆయన ఏం చేస్తాడు అనగా గమనిస్తుంటే, ఆయన
ఏం ఇస్తాడు? అబ్రహాము యొక్క తలంపులు వేరే, ఆలోచనలు వేరే, వాళ్ళ ప్రాంతం వేరే, వారి ప్రజలు వేరే, వారి మాట తీరు వేరే ఉందే. కానీ ఈ సొదొమ గొమొర్రా ప్రజలు ఎలా ఉన్నారని చూశాడు. హల్లెలూయా. ఈ మధ్యన కాలం ఇలా దేవుడు మనతో మాట్లాడుతున్న మాటను మనం చక్కగా విందాం. ఈ మాటను మనం శ్రద్ధగా విందాం. వారు ఏం చేస్తున్నారట? చూసి వారి చూస్తూ చూస్తూ వారు ప్రవేశించారు. ఎక్కడ ప్రవేశించారు అమ్మా? వారు ఎక్కడ ప్రవేశించారు? సొదొమ గొమొర్రా ప్రాంతంలో వారు ప్రవేశించినప్పుడు భార్య యొక్క తలంపులన్నీ మారిపోయాయి. పిల్లల యొక్క స్వభావం మారిపోయింది. తన యొక్క లోతు యొక్క స్వభావం మారిపోయింది. అలవాట్లు మారిపోయాయి, తలంపులు మారిపోయాయి. అబ్రహాముతో ఉంటే ప్రార్థన ఉండేది, అబ్రహాముతో ఉంటే మంచి సహవాసం ఉండేది, అబ్రహాముతో ఉంటే మంచి మాట తీరు ఉండేది. కానీ వారు ఎప్పుడైతే సొదొమ గొమొర్రా అనే ప్రాంతంలోకి వారు ఎంట్రీ అయ్యారో వారి జీవితంలో వారి యొక్క ఆలోచనలే వీరిలోకి వచ్చాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చాలాసార్లు అంటూ ఉంటాం, ఆ అబ్బాయిని నేను ఒక అబ్బాయిని నేను ప్రేమించాను, తను ప్రభువును మాత్రం నమ్ముకోలేదు, కానీ నేను ఆయనను మార్చుకుంటా అంటాం. హల్లెలూయా అంటాం లేదా? ఆయన ప్రభువును నమ్ముకోలేదు, కానీ నేను ప్రార్థిస్తే నా ప్రార్థన దేవుడు విని ఆయన మార్చుకుంటాడంటాం. ఆయన నిన్ను మార్చేది కానీ ఆయన నిన్ను మార్చేస్తాడు. హల్లెలూయా. నువ్వు తనను మార్చవు, కానీ ఆ వ్యక్తి నిన్ను మార్చేస్తాడు. ఇక్కడ కూడా జరిగింది అదే. సో లోతు ఆయన వెళ్ళాడు, వెళ్ళి ఎవరి లెక్క తయారయ్యారు? సొదొమ గొమొర్రా ప్రజల లెక్క తన భార్య తయారైంది, తన పిల్లలు కూడా తయారయ్యారు, తన యొక్క ఆలోచనలు కూడా మారిపోయాయి. వారి రీతిగా వారు మారిపోయారు. హల్లెలూయా. అందుకోసం బైబిల్ అడుగుతుంది, అవిశ్వాసులతో మీకు ఎలా జోడుగా ఉంటారు? అవిశ్వాసులతో మీరు ఎలా ఉంటారు? ఒకటి చూడండి, అవిశ్వాసులతో మీరు ఉంటే, అవిశ్వాసులతో మీరు గడపగలిగితే, అవిశ్వాసంతో మీరు సహవాసం చేయగలిగితే వారి ఆలోచనలు మీలోకి వస్తాయి. ఏనండి అమ్మా? వారి ఆలోచనలే మీ మధ్యలోకి వస్తాయి. ప్రార్థన చేస్తే ఏంది, ప్రార్థన చేయకపోతే ఏంది అన్నారు అనుకోండి, అదే ఆలోచన మనసులు తిరుగుతుంటుంది. ఇక అవిశ్వాసం చేసే ఆలోచన ఏంటంటే, ఆ తాయితో కట్టుకో, అక్కడ ఇల్లు, ఇక్కడ ఇల్లు, అదుపో, ఇది చేయి, ఆ మంది తిను, ఇది తీయను. ఇవన్నీ కూడా ఎవరు చేసేది? అవిశ్వాసం. అవిశ్వాసులతో మనం సహవాసం చేయగలిగితే మన ప్రార్థన రాము, సహవాసంలోకి రాము, దేవుని సన్నిధానంలో కూర్చోము. ఇవి అన్ని కూడా ఎక్కడ జరుగుతాయంటే అవిశ్వాసులతో ఉండడం ద్వారా మనం ఏంటంట, మన జీవితముని మనం మర్చిపోతాం. హల్లెలూయా. చూడండి ప్రియ దేవుని సంగమా, ఈ మధ్యాహ్న కాల వేళ దేవుడు మనతో మాట్లాడుతున్న మాటను గమనిస్తుంటే, ఈ సొదొమ గొమొర్రా ప్రాంతంలోకి వెళ్ళిన తర్వాత లోతు స్వభావం మారిపోయింది. లోతు యొక్క భార్య లోకములో కలిసిపోయింది. లోతు యొక్క పిల్లలందరూ కూడా లోకపు యొక్క ఆలోచనలు కలిసిపోయారు. ఈరోజు ఇక్కడ కూర్చున్న ప్రతి వారితో చెప్తున్న మాట ఏందనగా, నీవు దేవుని యొక్క సన్నిధానాన్ని విడిచి లోకం వైపు వెళుతున్నప్పుడు, లోకంతో సహవాసం చేస్తున్నప్పుడు, లోకంతో నువ్వు కలిసి ఉండిన ఎడల నీ ఆత్మీయ జీవితం పాడైపోతుంది. కొన్నిసార్లు అంటాం, మనం అంటున్నాం, నేను మార్చేస్తాయా అంటాం, అయ్యా నేను వారిని మార్చగలుగుతాను అంటాం, వారి జీవితాన్ని నేను మార్చగలుగుతాను అంటుకుంటాం. ఒకవేళ నువ్వు వారితో సహవాసం చేయగలిగితే వారి మాటలే నీకు ప్రభావితం చేస్తాయి, వారి ఆలోచనలు నీకు ప్రభావితం చేస్తాయి, వారి మాట తీరులే నీకు ప్రభావితం చేస్తాయి, వారి ఆలోచనలన్నీ కూడా నీకు ప్రభావితం చేస్తాయి. నీవు ప్రభావితం చెందవు, కానీ వారి ద్వారా నీ మనసు, నీ ఆలోచనలన్నీ కూడా మారిపోతూ ఉంటాయి. ఈరోజు ఎంతో మంది ప్రభువును ఎరిగిన తర్వాత కూడా, ప్రభువును తెలుసుకున్న తర్వాత కూడా అనేకులు లోకంలో కలిసిపోవడానికి ఉద్దేశం కారణం ఏమనగా అవిశ్వాసులతో జోడిగా ఉండడం, అవిశ్వాసులతో కలిసి ఉండడం, వారి మాట తీరులో ఉండడం. వారి ద్వారానే జ్వరం వచ్చింది కదా, ఆ మందు ఏం ఇస్తామంటే తాయితో కట్టుకో, జ్వరం వచ్చింది కదా, నీకు రోగం వచ్చింది కదా, మందు వేసుకో, నీకు సమస్యలు ఉన్నాయి కదా, తాయితో కట్టుకుంటే మా సమస్యలన్నీ పోతాయంటారు. నీ కడుపులో మంట అవుతుంది కదా, మందు తగ్గిస్తా, మందు తాగంటారు. హల్లెలూయా. ఇవన్నీ ఎక్కడ జరుగుతాయి? అవిశ్వాసులతో జోడుగా ఉంటే వాళ్ళ ఆలోచనలు మనకు వస్తాయి. అర్థమవుతుందమ్మా? వినండి, వారి ఆలోచనలే మన హృదయంలో వస్తాయి. అప్పుడు మీరు ప్రభు మాటలు చెప్పకుండా వారి మాటలు చెప్తారు. అప్పుడు ఏం చెప్తారు? ప్రభు మాటలు చెప్తారు.
ఎందుకు చెప్పారంటే చెప్పన్నా, వారి మాటలు వింటున్నావు కనుక ప్రభు మాట చెప్తాడు ఏమంటాడేమో అని. అర్థమైందా? ఎందుకు మీరు ప్రభు గురించి పరిచయం చేయాలంటే వారి మాటలు మీరు విన్నారు కనుక, వాడు చెప్పినట్టుగా మీరు చేశారు కనుక ప్రభు గురించి చెప్తే ఏమనుకుంటాడు, దేవుని గురించి మాట్లాడితే ఏమనుకుంటాడు, దేవుని మందిరానికి పోతా అనుకుంటే ఏమనుకుంటాడు, ఈ ఆలోచనలు ఏమనుకొస్తూ ఉంటాయి. హల్లెలూయా. చూడండి, క్షయవ్యాధి గలవారు, క్షయవ్యాధి అంటే అనుసారం అంటారు, క్షయవ్యాధి టీబీ. ఈ టీబీ వ్యాధి కలిగిన వారికి ఒక రూమ్లో పెడతారు. ఆ రూమ్లో ఎవరైనా పంపిస్తారా? ఎవరిని పంపారు? ఏంటమ్మా, ఎవరిని కూడా అదే పోనీ. కరోనా సమయంలో కరోనా వచ్చినప్పుడు అనేకులు కరోనా వచ్చినప్పుడు కరోనా అనే వాడ ఉంది, ఆ వాడలో వారికి వేశారు. ఆ వాడలో మనం ఇలా వెళ్ళలేం. ఒకవేళ వెళ్తే ఏమవుతుంది, వారి మీద ఉన్న కరోనా వైరస్ అంతా కూడా మనం మీద సోకుతుందని ఎవరు కూడా వెళ్ళారు. అందుకోసం డాక్టర్లు వెళ్ళినాక వేసినట్ట మాస్కులు ధరించి, వస్త్రాలను ధరించి, కళ్ళద్దాలు ధరించి, ఇవన్నీ కూడా ధరించి వారికి చికిత్స చేసేవారు. ఎందుకు వారు చెప్తున్నారంటే ఒకవేళ వారి దగ్గర మనం ఇలాగే వెళ్ళమనుకోర్రి, వారి మీద ఉన్న వైరస్ అంతా కూడా మన మీద సోకుతుంది. ఈ టీబీ అనే వ్యాధి కలిగిన వారు ఉన్నారనుకోర్రి, ఆ వ్యాధి గల వారిలో ఎవరు కూడా ఒకవేళ నేను పోతా, ఏనండి నేను పోతా నాకేమనుకోండి, నీదయ్యా. అర్థమవుతుందా? ఒకవేళ డాక్టర్ చెప్పిన అనుకో, డాక్టర్ ఒక మాట అన్నాడు, అమ్మా నీకు టీబీ వచ్చింది, నువ్వు ఇది తినద్దు, అది తినద్దు, లేకుండా పత్రికలు అయినా అనుకోండి, జాండీ సైడ్ పడ్డాయి. జాండీ సైడ్ పడిన తర్వాత డాక్టర్ తెలిపిన తర్వాత డాక్టర్ చెప్తాడు, అమ్మా నువ్వు ఇది చికెన్ తినద్దు, తింటే నీకు మళ్ళీ ఎక్కువవుతుంది అని చెప్పిన అనుకోర్రి. అయ్యా నేను తిన్నా అనుకోర్రి, డాక్టర్ అంటాడు నువ్వు మళ్ళీ నా దగ్గర రావంటాడు. ఇక అర్థమవుతుందా? అర్థమైన హల్లు చెప్పండి. కొద్ది మందికి అర్థమైంది. ఏంటురా? ఇప్పుడు పత్రికలు వచ్చినాయి. పత్రిక వచ్చిన వాళ్ళు చికెన్ తినచ్చా? తినరాదు. ఈ పత్రిక వచ్చినోడు సార్ నేను తింటా అన్నాడు అనుకో, డాక్టర్ అంటాడు మళ్ళా నువ్వు నా దగ్గర రావంటాడు. ఇక దానికి అర్థమైంది, స్వాహ. హల్లెలూయా. అడాటే. ఇక ఇక్కడ కూడా జరుగుతుంది అదే, ఇక్కడ కూడా జరుగుతున్నాయి అవన్నీ కూడా అవే. ఈయన లోతు తనతో పాటు ఉండడం కన్నా పచ్చదనం చూసిన అబ్బా సూపర్ ఉన్నా అనుకున్నాడు ఆయన. నేను నా పిల్లలు బతకవచ్చు, నేను నా మందంతా కూడా బతకవచ్చు, నా యొక్క గొర్రెలు కాపరులు, నా యొక్క పశువులన్నీ కూడా మంచి బతకవచ్చు అనుకున్నాడు. కానీ చూడండి, లోతు యొక్క భార్యను మీరు జ్ఞాపకం చేసుకోండి. తను ఏమైంది? ఉప్పు స్తంభంగా మారిపోయింది. తన పిల్లలు ఏమైపోయారు? తండ్రితో వారు పాపం చేశారు. ఎందువలన అని గమనిస్తుంటే సొదొమ గొమొర్రా ప్రాంతానికి వారు ఎన్నుకోవడం ద్వారా, ఆ ప్రజలతో ఉండడం ద్వారా వీరు వారిని మార్చడం కాదు, కానీ వారే వీరిని మార్చేశారు. ఈరోజు ఇక్కడ కూర్చున్న ప్రతి వారితో కూడా దేవుడు చెప్తున్న మాట, ఈరోజు నీతో దేవుడు మాట్లాడుతున్న మాట దానికి విశ్వాసులతో ఉండుట నీకు మేలు, ఆత్మీయులతో నువ్వు కలిసి ఉండుట మేలు, సహవాసంలో ఉండుట మేలు, ప్రార్థనలో ఉండుట మేలు, దేవుని ఆరాధించడంలో ఉండుట మేలు, ఆయన మందిరంలో వచ్చుట మేలు. ఇవి కాకుండా లోకంలోకి పైన అనుకోండి, ఇవన్నీ కూడా నీకు ప్రభావితం చేస్తూ ఉంటాయి. అందుకోసమే రాస్తున్న మాట, అవిశ్వాసులతో నీకు ఎలా జోడుగా ఉంటావు, అవిశ్వాసంతో ఎలా ఉంటావు. ఇంక మాట గమనిస్తుంటే అక్కడ రాయబడి ఉంది, 2 కొరింథీయుల పత్రిక 6వ అధ్యాయంలోకి మళ్ళీ ఒకసారి వద్దాం. 14వ వచనం ఏమాట? నీతికి దుర్నీతికి ఏమాట? వెలుగునకు చీకటికి ఏం పోతావు? కలుస్తాయా? వెలుగు వెలుగే, చీకటి చీకటే. ఈరోజు దేవుడిని చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు విశ్వాసివి. శబ్దమంతరం, నీవు ఒక విశ్వాసివి. అవిశ్వాసులు కాకుండా నువ్వు చూసుకోవాలి. నువ్వు విశ్వాసం కలిగి జీవించేవాడివి, నువ్వు విశ్వాసం కలిగి నడిచేదానివి. ఒకవేళ నువ్వు విశ్వాసాన్ని విడిచి అవిశ్వాసంలో నువ్వు కలిసిపోతే తిరిగి నువ్వు రాలేవు, తిరిగి ఆయన సన్నిధానంలో ఉండలేవు. కారణం ఎందుకు అనగా ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, తిరిగి నువ్వు వాళ్ళు కలిసిపోయానికి వారి బుద్ధులే, వారి ఆలోచనలే, వారి ప్రవర్తనలే నీలోకి ఎంటర్ అవుతూ ఉంటాయి. దేవుని సంగమా, ఈ మధ్యాహ్న కాల వేళ ఈ మాటలు వింటున్నా మనందరూ చెప్తున్న మాట ఏంటంటే, మీరు గమనిస్తూ చూడండి 15వ వచనం,
ఏమట క్రీస్తునకు బలియాలతో నీకు ఏమీ సంబంధము? చూడండి ఇక్కడ అవిశ్వాసికి విశ్వాసికి పాలెక్కడిది? నువ్వు ప్రభువుని నమ్ముకున్నావు, చెబుతాం అందరం హల్లెలూయా. నిద్రపోతున్న వాళ్ళే హల్లు చెప్పండి హల్లెలూయా. చెప్పండి సార్, నిద్రపోతున్న వాళ్ళందరూ హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇక్కడ గమనించండి, వీడు అంటున్న మాట ఏంటంటే అవిశ్వాసులతో విశ్వాసికి ఏమి సంబంధం? అవిశ్వాసులు ఏం చేస్తారంటే వారు ప్రార్థన చేయరు, మందిరానికి రారు, లోకములో ఉంటారు, లోకపు అలవాట్లు వాళ్ళలో ఉంటాయి. దేవుడు చెప్తున్న మాట అంటే వాటి నుంచి నేను నిన్ను వేరుపరిచా, తాగుడు నుంచి, బానిసత్వం నుంచి, పాపం నుంచి, అంధకారం నుంచి, చీకటి నుంచి నేను నిన్ను వేరుపరిచిన తర్వాత తిరిగి నువ్వు అక్కడ వెళితే ఏమి ప్రయోజనం? అమ్మా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్న మాట, వీఆర్ టెంపుల్ ఆఫ్ గాడ్. మనమందరం కూడా దేవుని యొక్క ఆలయమై ఉన్నాం. చూడండి 16వ వచనం ఏమాట? దేవుని మందిరములో విగ్రహముతో ఏమి పొందిక? ఏమాట చెబుతాం అందరం? మనము, అందరూ చెప్పండి సరే, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాం. ఆమేన్. ఈరోజు మనందరం కూడా జీవం కలిగిన దేవుని ఆలయంలో ఉంటున్న మనం అందరం కూడా చెప్తున్నాం ఏంటంటే విశ్వాసంతో అవిశ్వాసంతో జోడిగా ఉండడం ఆయనకు ఇష్టము లేనిలేదు. నాతో పాటు మలాకి గ్రంథము 2వ అధ్యాయం, మలాకి గ్రంథము 2వ అధ్యాయము 15వ వచనం చూడండి ఒకసారి. ఏమో చూడండి, కొంచెముగానైనను దైవత్వము నొందిన వారితో ఇక్కడ గమనించుకుంటే మీ భార్యల విషయంలో విశ్వాసఘాతకులుగా ఉండకూడి. హల్లెలూయా. ఈ మాట చక్కగా విందాం. కొన్నిసార్లు మేలు చేసిన దానిని కొన్నిసార్లు మర్చిపోతూ ఉంటారు. వినండి, మేలు చేసిన ఒకవేళ ఒక వ్యక్తికి మనం మేలు చేసామనుకోండి, ఆ మేలు చేసిన వాడు మనం మర్చిపోయాడు అనుకోండి, మనం ఎంత విశ్వాసఘాతకుడుగా అయ్యాడు. హల్లెలూయా. దీనికి అర్థం భావం ఏమనగా విశ్వాసులు ఘాతకులుగా ఉండకూడదు అన్నకి అర్థం ఏంటంటే మేలు చేసిన దానిని మర్చిపోవడం. విశ్వాసు ఘాతకులుగా ఉండకూడదు. హల్లెలూయా. దీనికి అర్థం భావం ఏంటంటే మేలు చేసిన దానిని మీరు మర్చిపోకండి. ఈరోజు యవ్వన ప్రాయంలో ఉంటున్న ప్రతి వారితో చెప్తున్న మాట అంటే నేను ఎంతో ప్రేమించిన ఆమెను కానీ ఈరోజు నన్ను ప్రేమిస్తలేదు. ఆమె నేను నమ్ముకొని వచ్చిన ఈరోజు ఆ నమ్మకం నాకు కనిపిస్తలేదు. దేవుని సంగమా, ఈ మాటలు చక్కగా వినండి. కానీ దావీదు ఒక మాట అన్నాడు కదా, ఆయన చేసిన ఉపకారములలో నేను దేనిని కూడా మర్చిపోను. హల్లెలూయా. చెప్తున్నాను, దేవుడు చేసిన ఉపకారములలో నేను దేనిని కూడా మర్చిపోను. అవిశ్వాసం ఎలా వస్తుందో చెప్పండి. అవిశ్వాసం మనిషి జీవితంలో ఎలా వస్తుందంటే కృతజ్ఞత లేకుండానే అవిశ్వాసం రావడం జరుగుతుంది. వింటున్నారమ్మా? అవిశ్వాసము, అల్ప విశ్వాసము, విశ్వాసం లేకుండా ఎలా వస్తుందంటే దేవునికి తిరిగి కృతజ్ఞత చేయకుండా ద్వారానే అవిశ్వాసం మన జీవితంలో ఎంటర్ అవుతుంది. వింటారా ఈ మాటలు? ఈ మాటను వినండి. కొన్నిసార్లు మందిరానికి మనం ఎందుకోసం అంటే ఉపకారం కొరకు, మేలు కొరకు వస్తాం. గర్వఫలం ఒక తలవేద ప్రాంతంలో ఇక్కడ ఉన్న శ్రీవాణి ఉంది, సోని ఉంది, వాళ్ళకి తెలియదు కానీ ఒక ఆమె ఉండే. ఆమె 12 సంవత్సరాల నుంచి పిల్లలు లేరు. 12 సంవత్సరాల నుంచి పిల్లలు వారు మందిరానికి రావడము, అద్దెంటిలో ఉండే మందిరానికి రావడం వారు మొదలుపెట్టారు. వచ్చిన నెలకు ఆమె దేవుని కృపను బట్టి ఆమె కన్సీవ్ అయింది.
కనీసం అయిన తర్వాత ఆమె 9 నెలల వరకు, అంటే రేపు కూడా డెలివరీ అవుతుంది అన్నా కానీ ఆమె మందిరానికి వచ్చింది. ఎప్పుడైతే కుమారుడు పుట్టిండో వీళ్ళు రాలేదయ్యా. హల్లెలూయా. ఇప్పటిదాకా నా కంటికి కూడా కనిపించలే ఆమె. వాళ్ళ భర్త నాకు అప్పుడు కనిపిస్తాడు, అయ్యా మర్చిపోయినామంటే అన్న ఇట్లా ఉన్నామంటాడు. అర్థమవుతుందా? అంటే కృతజ్ఞత భావము లేకుండా, ఈ కృతజ్ఞత అనేది మనము దేవునిపై కృతజ్ఞత లేకుండా ఏంటంటే తిరిగి అవిశ్వాసులతో మనం ఎంటర్ అవుతాం, అవిశ్వాసులతో మనం కలిసిపోతాం, అవిశ్వాసులతో మనం జోడుగా ఉంటాం. అవిశ్వాసులతో జోడుగా ఉండడం ఆయనకి ఇష్టం లేదు. అందుకోసం దేవుడు అంటాడు కదా, నాకు మీరు వేరుగా ఉండి మీరు ఏ చేస్తే అది వ్యర్థమే. నాకు దూరంగా ఉండి, నా సహవాసంకు దూరంగా ఉండి, నాకు దూరంగా ఉండి మీరు ఎంత సంపాదించినా, ఎంత కష్టపడ్డా, ఏమి కొన్నా కానీ అవి ఒకరోజు శాశ్వతం కాదు అని చెప్తున్నాడు. గడిచిన శుక్రవారం దినం అద్భుతమైన స్తుతి ఆరాధన జరిగింది. అనేకులు ఆత్మచేత నింపబడ్డారు అద్భుతంగా. దేవుని మహాకృపను బట్టి గడిచిన సిద్ధపాటు కూడిక దేవునికి మహిమకరంగా జరిగింది. అందులో నేను ఒక వచనం చెప్పా. ఆ వచనము ఏంటంటే చూడండి, పేతురును యోహానును వారు దేవాలయముకు వారు వెక్కిపోచుండిరి అని మనం చూశాం. వారు దేవుని మందిరానికి వెళ్తున్నప్పుడు అక్కడ గమనిస్తుంటే పుట్టినది మొదలుకొని ఒక కుంటివాడు ఒక మనుషుడు ఉన్నాడు. ఆ మనుషుడు దాదాపు 40 సంవత్సరాల నుంచి ఆ దేవుని యొక్క మందిరం దగ్గర ఉన్నాడు. పేతురు యోహాను వారు అంటున్న మాట ఏంటంటే, నీవు నా తట్టుకు చూడమని. నేను షార్ట్ కట్గా చెప్తున్నా. మీరు నా వారు చెప్పారు, పేతురు ఏమనంటున్నారు, మీరు నా వైపు చూడమన్నప్పుడు ఆ వ్యక్తి చూడండి, చక్కగా వినండి, ఆ వ్యక్తి ఏం చూస్తున్నట్ట, వారి వైపు తెరి చూస్తున్నాడ. చూడండమ్మా, వారి వైపు ఆయన తెరి చూస్తున్నాడు. ఏం చూస్తున్నట్టే, వీరు నాకు ఏమైనా ఇస్తారు, తప్పకుండా వారి నుంచి నాకు ఏదో ఒక లబ్ధి అనేది దొరుకుతుంది. వారు నగలు వేయచ్చు, డబ్బులు వేయచ్చు, వజ్రం వేయచ్చు, ఏదైనా వేయచ్చు అని వైపు చూస్తున్నాడు. వారు అంటున్న మాట ఏంటంటే, మా దగ్గర ఏమీ లేదు. హల్లెలూయా. మా దగ్గర వెండి లేదు, బంగారం లేదు. చూడండి, పేతురు అధికారంతో చెప్తున్న మాట ఏంటంటే, పేతురుకు ఒక అధికారం ఉందంటే, అధికారం ఏంటంటే నజరేయుడైన యేసుక్రీస్తు నామమే అధికారం తనలో ఉంది. అధికారంతో ఆయన పేతురు అంటున్న మాట ఏంటంటే, మా దగ్గర వెండి లేదు, బంగారము లేదు, ఏమీ మా దగ్గర లేదు, కానీ మాకు కలిగినది మేము నీకు ఇవ్వబోతున్నాం. హల్లెలూయా. మేము నీకు ఎండి ఇవ్వచ్చు. వినండి అమ్మా, మేము నీకు ఎండి ఇవ్వచ్చు, మేము నీకు బంగారం ఇవ్వచ్చు. చూడండి, వెండి కంటే బంగారం విలువైనది, బంగారం కంటే వజ్రం విలువైనది, వజ్రం కంటే మన దేవుడు విలువైన వాడు. గట్టిగా చెప్పులు కొడుతూ దేవుని యొక్క నామాన్ని కనపడదాం. హల్లెలూయా. ఇదేం చెప్తున్న మాట ఏంటంటే, వెండి ఇచ్చిన అది కొన్ని దినాలకు నువ్వు ఖర్చు పెట్టవచ్చు, బంగారం ఇచ్చిన కొన్ని దినాలకు నువ్వు వాడేసి దాన్ని ఖర్చు పెట్టవచ్చు, వజ్రం ఇచ్చినా కానీ నువ్వు దాని ద్వారా కొద్ది కాలం బతకవచ్చు, కానీ మేము సజీవుడైన ప్రభు అయిన యేసుక్రీస్తుని నీ ఎదుట పెట్టగలుగుతాము. హల్లెలూయా. ఆయన జీవము అది శాశ్వతమైనది. వాడు చెప్తున్న మాట, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున లేవమనగానే కుడి చేయి పట్టుకొని లేవగానే వెంటనే దిగ్గున లేచాడట. వెంటనే ఆయన లేచాడు. వెంటనే లేచి దేవుని స్తుతించడం ఆయన ప్రారంభించాడు. దేవుని మందిరానికి గంతులేస్తూ ఆయన నామమును స్తుతించడం ప్రారంభించాడు. చూడండి, 40 సంవత్సరాల నుంచి ఆయనను అనేకులు, అరే నువ్వు కుంటివాడిగా ఉన్నావు, అరే మీ తల్లిదండ్రులు నిన్ను పాపం చేశారు, నీ తల్లిదండ్రులు నిన్ను పాపముతో కన్నారు, మీ తల్లిదండ్రులు ఏదో పాపం చేశారు కనుక ఆ పాపము నీ పైన వచ్చింది అని చాలాసార్లు ఆ కుంటివాడికి చెప్పారు కావచ్చు. చాలాసార్లు 40 సంవత్సరాలలో ఎంతో ఆయన కుంగిలిపోతూ బాధపడుతూ కన్నీళ్ళు కార్చు ఉండొచ్చు, కానీ ఆయన చేస్తున్నప్పుడు ఏంటంటే ఆయన వైపు, దేవుని యొక్క దాసుల వైపు ఆయన తేరి చూచాడు. దేవుడు చూస్తున్నాడు, నువ్వు చూస్తున్నావా? ఒక ప్రశ్న. ఆయన నీ వైపు ఆయన చూస్తున్నాడు. మధ్యాహ్న కాల వేళ నీవు ఆయన వైపు చూడగలిగితే నీ స్థితిగతులు మారుతాయి. ఈ 40 సంవత్సరాల నుంచి కుంటివాడిగా, పుట్టుక నుంచి కుంటివాడిగా ఉన్న వ్యక్తి జీవితంలో అద్భుతం ఏమనగా దేవుని యొక్క సేవకుల వైపు ఆయన తేరి చూడడం ద్వారా. ఈరోజు దేవుడు చెప్తున్న మాట ఏమనగా, దేవుడు అంటున్న మాట ఏమంటే, నేను నిన్ను చూస్తున్నాను, నువ్వు నా వైపు చూడగలుగుతున్నావా? నేను నీ వైపు చూస్తున్నాను, నా కనులు ఎల్లప్పుడూ కూడా నీ వైపు ఉన్నాయి. నీవు నా వైపు చూడగలిగితే, నా వైపు కన్నెత్తగలిగితే, నా వైపు నువ్వు కన్నెత్తి నన్ను చూడగలిగితే నేను నిన్ను దీవిస్తాను.
నేను నీ స్థితిగతులను మార్స్తాను, నేను నీ జీవితాన్ని మార్స్తాను, నీ పరిస్థితులను మార్చేవాడును నేనే. తన జీవితంలో 40 సంవత్సరాల నుంచి ఎన్నోసార్లు తనను ఎన్నోసార్లు అట గమనిస్తూ ఉంటే తనను అట ప్రతిరోజు కూడా శృంగారం అనే దేవాలయం దగ్గర తీసుకుంటారు, ఇక్కడ కూర్చోబెడుతూ తిరిగి ఇంటికి తీసుకుని పోయేవారట. చాలాసార్లు అనుకుని తన బట్టలు మురికి అయిపోయి కావచ్చు, తన వచ్చే శరీరం అంతా కూడా గబ్బు కొట్టింది కావచ్చు. చాలాసార్లు తనను కొండేవారి వారు కూడా చీ అని చెప్పి చూస్తాం. కొన్నిసార్లు బీదవాళ్ళు ఒకవేళ లేకుంటే బిచ్చగాళ్ళు మనకు కనిపిస్తూ ఉంటే, బీదవాళ్ళు మనకు కనిపిస్తూ ఉంటే కొన్నిసార్లు మనం దూరం వస్తాం, వాళ్ళని దూరం ఉండాలంటాం. ఎందుకు? ఆ శరీరం వాసన కొడుతుంది, వారి బట్టలు సరైన తీరులో. కానీ ఇక్కడ గమనిస్తుంటే దేవుడు చెప్తున్న మాట ఏంటంటే నీ అలంకరణ, నీ ఆలోచన, నీ ఉద్దేశమును ఎలా ఉన్నా పర్లేదు, కానీ ఆయన నిన్ను ఇష్టపడతాడు. హల్లెలూయా. నువ్వు పొట్టివాడు కావచ్చు, నువ్వు ఎత్తువాడు కావచ్చు, నువ్వు గుడ్డివాడు కావచ్చు, నువ్వు మూగదాని కావచ్చు, ఎట్లైన వాడు కావచ్చు, కానీ తగిన సమయం మందు దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తాడు. 40 సంవత్సరాలు వెయిట్ అండ్ సీ మిరకల్ మై లైఫ్. హల్లెలూయా. గమనిస్తుంటే ఆయన ఎదురు చూడగలిగారు. 40 సంవత్సరాలు ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. తన సమయం వచ్చింది, సమయము రానే వచ్చింది. ఈ మధ్యన కలవేళ నీ సమయము రానే ఉంది. ఈ మధ్యన కల సమయమున ఈరోజు నీది. ఈరోజు మందిరం నుంచి బయటికి వెళ్తున్నావా, అప్పుడే నీ జీవితంలో ఒక గొప్ప మిరకల్ని చూసి వెళ్ళగలగాలి. దేవుని మందిరా నుంచి బయటికి వెళ్ళపోకముందే నీ అవిశ్వాసం అంతా కూడా తీసివేయాలి. తిరిగి నువ్వు జీవితంలో ఒక గొప్ప బలమైన విశ్వాసం పొందుకొని మందిరం నుంచి నువ్వు బయటికి వెళ్ళగలగాలి. దేవుని సంగమా, చెప్తున్న మాట ఏంటంటే చూడండి, కొన్నిసార్లు మనం చేస్తున్నామంటే వీడు అవిశ్వాస ఘాతకులు అయ్యారా అండి అంటారు. కొన్నిసార్లు ఇది మారిపోయింది అంటాం, కొన్నిసార్లు ఇవి మారిపోయిందండి అంటాం. ఒకప్పుడు మంచిదే కానీ ఇప్పుడు మారిపోయింది. ఒకప్పుడు ఈయన మంచోడే కానీ ఇప్పుడు మారిపోయాడు. ఒకప్పుడు ప్రార్థన చేసేవాడు కానీ ప్రార్థన చేయడం మానేశాడు. ఇది కాదు. అవి ఎప్పుడేంటో చెప్పన్నా, అవిశ్వాసులతో జోడుగా ఉండడం. అలాగా వారు చెప్పినట్టే మనం చేస్తాం. కొన్నిసార్లు వారు ఏం చెప్తే అది చెప్తూ ఉంటాం. అటు పోమంటే అటు పోతాం, ఇటు పోమంటే ఇటు పోతాం, అది చేయమంటే అది చేస్తాం, తాయి కనుక్కున్నాం, మంత్రం చేస్తాం, వాళ్ళందరూ బాబాలు తెలియతాం. ఆయన ఎదుట ఇవి ఏమి కూడా చేయలేవు. హల్లెలూయా. ఏమైపోయినావు? అవిశ్వాస ఘాతకులుగా నువ్వు తయారైపోయినావు. దేవుడు చేసిన మేలును, ఉపకారమును మర్చిపోయావు. దేవుడు చేసిన అద్భుతాన్ని మర్చిపోయి నువ్వు అవిశ్వాసంతో గడపడం ప్రారంభించావు. లోతు కూడా చేస్తున్న పని ఏంటంటే మంచివాడే, కానీ ఆ ప్రాంతం మంచిది అనుకున్నాడు. ఆ పచ్చదనాన్ని చూశాడు. పచ్చదనాన్ని చూసి అబ్బో బాగుంది అనుకున్నాడు. కానీ ఆ యొక్క సొదొమ గొమొర ప్రాంతానికి వెళ్ళినప్పుడు గమనించి బైబిల్ రాబడింది, సొదొమ గొమొర ప్రజలట బహుపాపులై ఉన్నారట. వారు తాగుచు పెళ్ళాడుచు చేసుకున్న వారు ఉన్నారట, మోసం చేస్తూ వారే ఉన్నారట. ఎక్కడ ఎంటర్ అయ్యారు? సొదొమ గొమొర ప్రాంతంలోకి ఎంటర్ అయ్యారు. హల్లెలూయా. ఇంకో మాట చెప్తా, గౌని దగ్గర ఉన్నాడు ఆ వ్యక్తి లోతు. ఆ మాటలు అయిన తర్వాత కూడా తిరిగి వెళ్ళిపోయే అవకాశం ఉంది. అమ్మ వింటున్నారా? చెప్తాం అందరం హల్లెలూయా, చెప్తాం బిగ్గరగా హల్లెలూయా. ఆ గౌని దగ్గర కూర్చున్న తర్వాత ప్రజలందరూ ఆయన గమనిస్తున్నాడు. గమనించిన తర్వాత తిరిగి వెళ్ళిపోవచ్చు. ఏమైంది? ఆ ప్రభావము ట్రాన్స్ఫర్ అయిందంట. కొన్నిసార్లు అంటేగా ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఆయన మాట, వారి ప్రవర్తన, వారి ఆలోచనలన్నీ కూడా తన భార్యలోకి, తన పిల్లల్లోకి, అన్నీ కూడా వీళ్ళకి ఎంటర్ అయిపోయినాయి. కనుకనే ఈరోజు కూడా తన భార్య ఈ విధంగా ఉప్పు స్తంభంగా మారిపోయింది, లోకాశలో పడిపోయింది. పిల్లలు పాపములో పడిపోయారు. దేవుడి సంగమా, ఈ మధ్యాహ్న కాల వేళ విశ్వాసులతో ఉండడం నీకు మేలు, ప్రార్థనలో ఉండుట మేలు, సహవాసంలో ఉండుట మేలు. నుంచి మనం ఒక ప్రశ్న, దుష్టుల్లోనే మనం ఉండగలుగుతున్నామా? దుష్టుల యొక్క స్వభావంలోకి మనం ఉండగలుగుతామా? చూడండి, బైబిల్ రామిది, దుష్టులు ఆట నీతిమంతుల సభలో వారు నిలవరు అనే మాట చూశాం. వారు గాలి చెదరగొట్టు పొట్టువలె ఉన్నారు. చూడండి, ఒకవేళ పెద్ద గాలి వచ్చిందనుకోండి, ఇక్కడ ఎక్కడైతే చెత్త ఉందో ఆ చెత్త అంతా కూడా పొట్టుకొని పోతుంది. అదే రీతిగా దేవుడు కూడా చెప్తున్న మాట అంటే, నువ్వు లోకంలో కలిసిపోతుంది, చెత్త వలె నువ్వు కొట్టుకొని పోతావు. ఎంతమంది వచ్చాం సిద్ధపాటు కొడుకల్లో? ఒకసారి మన
గుండె మీద చేతి తీసుకొని మన మనస్సాక్షి మన 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 మనస్సాక్షి మీద చేతి తీసుకొని నిజమే దేవుని యొక్క సేవకుడు చెప్పాడు కదా వెళ్ళాలనే కాదు, కానీ దేవుని యొక్క సన్నిధానంలో గడపాలని మనం వెళ్ళాలి. అయ్యగారు చెప్పాడని కాదు, దేవుని యొక్క సహవాసం నాకు దొరికిందని మనం వెళ్ళాలి. నాకు టైం దేవుడు నాకు ఇచ్చాడని మనం వెళ్ళాలి. ఇలా ఉంటే నేను చెప్పాను చాలాసార్లు, ఇలా ఉండగలిగితే మనము దీవింపబడలేము. ఇలా ఉండగలిగితే మన పరిస్థితుల్లో మార్చగలలేడు. ఇలా ఉండగలిగితే మన జీవితంలో మార్పు అనేది రాదు. కొన్నిసార్లు నాకే ఎందుకు కష్టాలు అంటారు కొన్నిసార్లు. అబ్రహాము విశ్వాసులకు తండ్రి. అబ్రహాము విశ్వాసులకు ఆయన తండ్రి. కానీ ఈరోజు గమనిస్తూ ఉంటే అబ్రహాముతో లోతు ఉండాలి, కానీ లోతు ఏం చేశాడు? అబ్రహామును వెళ్ళిపోయిన తర్వాత తన కుటుంబం అంతా కూడా ఏమైపోయింది? పాడైపోయింది. తన పిల్లలు పాడైపోయారు, తన భార్య కూడా పాడైపోయింది, తను కూడా లోకములు కలిసిపోయాడు. ఈరోజు ఒక ప్రశ్న నేను వేస్తున్నాను, దేవుని సహవాసమును నువ్వు విడిచి లోకములోకి నువ్వు వెళ్ళగలిగితే లోకములను ఉండగలుగుతావు. లోకపు ఆలోచనలు చూడండి, చాలా మందికి గమనిస్తుంటే సంపాదించాలి. ఒక మాట, ఒక గొప్ప దైవజనుడు గడిచిన ఈ వాక్యాన్ని ప్రిపేర్ అవుతున్నప్పుడు ఒక గొప్ప సేవకుడు ఒక మాట అన్నాడు. ఏంటంటే, నీ దగ్గర ధరించుకోవడానికి 4 వస్తువులు, 4 బట్టల జతలుంటే చాలు. ఒకవేళ నీకు గృహం ఉంటే, చిన్న అద్దిల్లైనా చిన్న ఇల్లు ఉన్నా చాలు, నీ తినడానికి భోజనం ఉంటే చాలు అన్నట. ఆ తర్వాత అన్నాడట 80% మంది అట, ఏంటంటే అమ్మ 80% మంది ఇది లేకుండా ఉన్నారు. ఏమి లేకుండా? వస్త్రాలు లేకుండా, ఆహారం లేకుండా, నివాసం లేకుండా 80% మంది ఉన్నారు. దేవుడు మనం తినడానికి ఆహారం ఇస్తున్నాడు, వస్త్రాన్ని ఇస్తున్నాడు, నివాసం ఉంది, మనం బతకడానికి దేవుడు పనినిస్తున్నాడు. కానీ ఆ దేవుడు చెప్పాడు, ఇది లేక అట మన దేశంలో అట దాదాపు అట 80% మంది ప్రజలు ఉన్నారు. ఇవన్నీ ఉన్నా కానీ ఏం ఇస్తున్నాం? అవిశ్వాసులతో జోడిగా ఉంటున్నాం. అవిశ్వాసులతో జోడుగా పొత్తుగా ఉండడం మనకు కలవదు. విశ్వాసికి అవిశ్వాసికి ఏమి సంబంధం? లోకములో ఉన్న వారికి నీకు ఏం సంబంధం? లోకులు బూతులు మాట్లాడితే నువ్వు మాట్లాడగలిగితే ఏం సంబంధం? లోకులు అబద్ధం మాట్లాడితే నువ్వు మాట్లాడితే ఏం సంబంధం? భయము లేదా నీకు? దేవుడు చూస్తున్నాడు ఒక భయము నీలో కనబడతలేదా? ఆయన చూస్తున్నాడని ఒక భయము ప్రజలలో ఎందుకు ఇదే చేస్తున్నట్టే, మనుషులకు ఏమైందా భయము అనేది లేదు. అది పాత నిబంధనలు లాగా ఉండనుకోర్రి, ఒక్కడు కూడా బతకకుండే.